మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ శుక్రుడి యొక్క మార్పు కర్కాటకంలో జరిగింది. శుక్రుడు కర్కాటకంలో సంచారం మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా రవి కూడా సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. సో శుక్రుడు రవి మారడం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం. సో ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఇక మిథునంలో గురుడు, కర్కాటకంలో బుధ, శుక్రులు, సింహంలో రవి, కేతువులు, కన్యలో కుజుడు, అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని భగవానుడు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వారం ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మీన రాశికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. సో మనకి మేజర్గా చూసినట్టయితే ఈ వారం నుంచి శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ మీన రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉంది, కొంచెం ప్లస్ పాయింట్గా. అలాగే రవి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలోకి రావటం. సో రవి పైగా సింహరాశి ఓన్ హౌస్లోకి వచ్చారు. సో కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కొంచెం ప్లెజెంట్గా, కొంచెం ఎంటర్టైన్మెంట్గా, సో మనకున్న డైలీ రొటీన్లో ఉన్న సమ్వాట్ కొన్ని ప్రెషరబుల్ సిచ్యువేషన్స్ నుంచి కొంత మనం ప్లెజెంట్గా, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడం కోసం కొంచెం ఆలోచనలు అవి చేస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే శుక్రుడి యొక్క స్థాన సంచారం పంచమ స్థానంలో అండ్ కిడ్స్, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కొంత మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు స్పెండ్ చేసే విషయాల్లో కావచ్చు, కొంత ఇది మీకు ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. అలాగే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందో, షష్టమంలో రవి యోగిస్తారు, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, షష్టమంలో కేతువు కూడా యోగిస్తారు. సో వారం ప్రారంభం ఇక్కడ చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి రవి, చంద్ర, కేతువుల యొక్క సంచారం అనేది మొదలవుతూ ఉంది. కాబట్టి యూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, అండ్ ఏదైతే ఫస్ట్ మీరు దేన్నైతే ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారు, సో ఈ సమస్యను ఫస్ట్ మనం తీర్చుకుందాం అనుకునే సమస్యల్లో చాలా వరకు మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది వారం ప్రారంభం. సో చంద్రుడు, రవి, కేతువుల యొక్క కలయిక ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే మెయిన్గా కేతు యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లోన్స్ విషయాలు కావచ్చు, అలాగే ఎనిమీస్, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, సో చాలా వరకు కూడా వాటి మీద ఫోకస్డ్గా మీకు వచ్చిన ప్రాబ్లంని మీరు చాలా వరకు ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తారు. బట్ ప్రతి దానిలో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది వెంట ఉంటా ఉంటుంది. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ సప్తమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడో అలాగే అక్కడ చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. సప్తమంలో జనరల్గా చంద్రుడు యోగిస్తాడు. సో బట్ ఇక్కడ ఈ రాశికి మెయిన్ ఏంటంటే మనం సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా కుజుడి సప్తమ స్థాన సంచారం, చంద్రుడు కూడా సప్తమంలో ఉంటాం, అపోజిషన్లో శాటర్న్లో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ధనపరమైన విషయాలు, ఫ్యామిలీ పరమైన విషయాలు, ఇంట్లో ఫాదర్కి సంబంధించిన విషయాలు త్రూ ఫ్యామిలీలో సమ్ ఆర్గ్యుమెంట్స్ లాంటివి లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్లో ఫైనాన్షియల్ రీత్యా బిజినెస్ పార్ట్నర్తో కానీ, మీ క్లోజ్ రిలేషన్స్లో ఎవరైతే ఫ్రీక్వెంట్ క్లోజ్ రిలేషన్స్ ఉంటారో వాళ్ళతో సమ్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే శని కుజుల యొక్క సమసప్తం జరుగుతుంది సోమ, మంగళ, బుధవారాల్లో. సో ఇది సమ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఒక రాశిలో శని రెట్రాగ్రేషన్లో ఉండడం, కుజుడు మళ్ళీ శనిని చూడడం, శని కుజుడిని చూడటం, సో సమ్ డిస్టర్బెన్సికల్ ఈ సిచ్యువేషన్స్ అనేవి ఇటు రాశికి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, హెల్త్ అండ్ అలాగే అదర్ పర్సన్స్ ఇంకొకరితో సమ్ డామినేటింగ్ ఇష్యూస్ అనో కొంత
మొండి పట్టుదలకు పోయో వీటి వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది సప్తమ స్థానంలో క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే 8th హౌస్లో నెక్స్ట్ చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక గురు శుక్రవారాల్లో అష్టమ స్థానంలో జరుగుతుంది. అష్టమంలో చంద్రుని యొక్క సంచారం జరగడం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో ఓకే, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ అండ్ ఈ షేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు గత 3-2 వారాల కంటే కొంచెం బెటర్గా పొజిషన్ ఉండడానికి ఇక్కడ ఉంది. బట్ కొన్ని టెన్స్డ్ మైండ్స్, కొన్ని టెన్స్డ్ ఫీలింగ్స్ అనేవి మాత్రం గురు శుక్రవారాల్లో కొంచెం మీ మైండ్లో ఉంటాయి. వారాంతానికి మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది యాక్చువల్గా నీచ చంద్రుడి యొక్క సంచారం అయింది. సో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో జర్నీస్ రీత్యా కావచ్చు, ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కొన్ని లాంగ్ జర్నీస్ అనేవి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు సప్తమంలో ఉంటాం, శనికి అపోజిషన్లో ఉంటాం. సో ఇలాగా లాంగ్ జర్నీస్ విషయాల్లో అయినా, ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్లో అయినా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, ఫ్యామిలీ ఓరియంటెడ్గా తీసుకునే నిర్ణయాల పట్ల వీటన్నిటి విషయాల్లో కూడా వారం ప్రారంభం ఎలా స్టార్ట్ అయిందో ఎండింగ్లో కూడా కొంచెం వీటి వల్ల కొంచెం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేది వారం ఎండింగ్ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీన రాశి వాళ్ళకి మెయిన్ సప్తమ కుజుడు, అది శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఈ సప్తమ కుజుడికి సంబంధించి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే పంచమంలో ఉన్న బుధుడు కూడా అంత యోగదాయకంగా లేరు. కాబట్టి బుధుడి యొక్క సంచారం కూడా కొంతవరకు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలే ఉండవు. అంటే బుధుడికి కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, కుజుడికి ఇక్కడ సుబ్రహ్మణ్య కరావళమ్మ స్తోత్రం కానీ, ధరణీ గర్భ సంభూతం కానీ, ఇటు వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం, ఈ రెండింటి వల్ల మీన రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం శని కుజుల యొక్క రాశి సప్తమ స్థాన సంచారం మీద ఎక్కువగా మీకు మీ ఎదుటి వాళ్ళకి ఎటువంటి బిజినెస్ పార్ట్నర్కైనా, లైఫ్ పార్ట్నర్కైనా, క్లోజ్ రిలేషన్స్లో అయినా ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా, సో వాటికి సంబంధించిన విషయాల్లో అది మరి ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యి మనం కొంచెం డిస్టెన్స్ పెంచుకునే విధంగా ఉండేటట్టు చూసుకోకుండా ఉండడం బెటర్. అది కస్టమర్లతో అయినా కావచ్చు, బిజినెస్లో కస్టమర్లతో అయినా, పార్ట్నర్తో అయినా సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.